గణపతి మావోయిస్టు దళపతి ఇంతకీ లొంగిపోయే ఆలోచనలో ఉన్నాడా లేదా డెడ్లైన్ మార్చి 31, 2026 దాటిన తర్వాత భారతదేశ ప్రభుత్వానికి సవాల్ చేస్తూ రానున్నాడా? ఈ ప్రశ్న అందరిలో ఉన్నది. ఒకసారి దీని మీద మనం కూలంకషంగా చర్చించుకుంటే మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు లీడర్ ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి జాడేది. మావోయిస్టు ఉద్యమం తుది అంకానికి చేరుతున్న తరుణంలో ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నాడు అనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. ఏ స్థితిలో ఉన్నారు? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అదే చర్చ జరుగుతుంది. రాజకీయ వర్గాల్లో అదే చర్చ జరుగుతూ ఉంది. మావోయిస్టు ఉద్యమంలో గణపతితో కలిసి క్రియాశీలకంగా పనిచేసిన లీడర్లు దేవుజీ, సంగ్రామ్, సోను, ఆశన్న, దామోదర్ లాంటి వాళ్ళంతా లొంగిపోయినరు. ఉద్యమం పోలీసులకు లొంగిపోయారు. పోలీసులను ధిక్కరించి ఉద్యమంలోనే కొనసాగుతామని భావించినటువంటి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు, అట్లాగే హిడ్మా వీళ్ళందరూ ఎదురుకాల్పుల్లో మరణించారు. కానీ ఉద్యమంలో వీరందరికీ మార్గదర్శకుడైనటువంటి సిద్ధాంతకర్త అయినటువంటి గణపతి జాడ ఇంతవరకు తెలియరాలేదు. మంచానికే పరిమితమైన స్థితిలో ఉన్న ఆయనను తెలంగాణ పోలీసులు నేపాల్లో అదుపులోకి తీసుకున్నారు అనేటువంటిది ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోతారు అనేటువంటి వార్తలు వచ్చినాయి. ఆ రోజు అలాంటి లొంగిపోవడాలు అలాంటి కథలు ఏం జరగలేదు. మరి ఇక్కడ లొంగిపోవడం జరగలేదు. అట్లాగే కనీసం సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి దగ్గర లొంగిపోతాడు అనేటువంటిది శనివారం 130 మంది మావోయిస్టులు లొంగిపోయిన దాంట్లో కూడా ఈ గణపతి లొంగిపోబోతున్నాడు హైదరాబాద్లో అని అది కూడా లేదు. ఇక్కడ హైదరాబాద్లోనూ రేవంత్ రెడ్డి డీజీపీ ఆధ్వర్యంలో లొంగిపోలేదు, అటు ఢిల్లీలో అమిత్ షా ఆధ్వర్యంలో లొంగిపోలేదు. మరి దీంతో ఆయన అసలు బతికే ఉన్నారా, బతికి ఉంటే ఎక్కడ ఉన్నారు అనే ప్రశ్నలు చాలా రకాలుగా తలెత్తుతున్నాయి. పైగా గణపతి లొంగిపోతే ఆయన ప్రాణాలకు ఎలాంటి హాని కలగనీయమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అటు గణపతి ఆరోగ్యం సహకరించడం లేదంటూ పోలీస్ బాస్ డీజీపీ శివధర్ రెడ్డి కూడా చెప్పడం గమనార్హం. మరి ఇంకా చర్చ దశలోనే ఉన్నాయా? మావోయిస్ట్ అంటే కొన్ని డిమాండ్స్ పెట్టిండు కేంద్ర ప్రభుత్వం ముందు అనేటువంటిది ఒక వాదన వచ్చింది. ఏంటి? ఖైదీలుగా ఉన్నటువంటి జైళ్లలో మగ్గుతున్నటువంటి మావోయిస్టులందరినీ కూడా బేషరతుగా విడుదల చేయాలి, అట్లయితేనే లొంగిపోతాం, ఉన్న కేసులన్నీ కూడా ఎత్తివేయాలి అనేటువంటిది ఒక డిమాండ్ పెట్టిండు. ఆ డిమాండ్కు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అందువల్లనే ఆయన లొంగిపాటు ఇంకా లేట్ అవుతుంది అనేటువంటిది ఇంకొక రకమైనటువంటి చర్చ. ఏదేమైనా ఇటీవల లొంగిపోయిన దేవుజీ బృందం తమ ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టిందని, తమ పరిధిలో ఉన్న వాటిపై తాము హామీ ఇచ్చామని, కేంద్రం పరిధిలో ఉన్నటువంటి అంశాలను హోంమంత్రి అమిత్ షాతో చర్చించామని ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి సీజ్ ఫైర్ పాటించాలని, గణపతి సహా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులకు ప్రాణాలకు ఎలాంటి హాని తలపెట్టవద్దని, లొంగిపోయిన మావోయిస్టుల పునరావాస ప్యాకేజీ పెంచడం సహా వివిధ ప్రజా సమస్యలను పరిష్కరించాలనేది ముఖ్యమైన ప్రతిపాదనగా చెప్తున్నారు. వీటిపై అమిత్ షా నుంచి ఏమైనా హామీ వచ్చిందా? ఇతర మావోయిస్టు నేతలతో చర్చలు జరుగుతున్నాయని, ఆపరేషన్ కగార్ మార్చి 30లోగా ముగుస్తున్నందున ఆలోపు లొంగిపోయే అవకాశం ఉందని వాదనలు వినిపిస్తున్నాయి. కాగా 2018లో అనారోగ్య కారణాలతో పార్టీ చీఫ్ బాధ్యతల నుండి గణపతి పక్కకు తప్పుకొని నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కేంద్ర కమిటీ కార్యదర్శిగా మావోయిస్టు పార్టీ ఎన్నుకున్నది. ఆ తర్వాత గణపతి సెంట్రల్ కమిటీ మెంబర్గా కొనసాగుతూ పార్టీకి తగు సూచనలు, సలహాలు ఇస్తూ ఉండేవాడు. 2024 నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆపరేషన్ కగారు పేరిట మావోయిస్టులపై ప్రత్యక్ష యుద్ధానికి దిగడంతో ఆయన బీహార్లోని ఓ సేఫ్ జోన్లోకి వెళ్ళినట్టు తెలుస్తోంది. 2024 జూలై వరకు గణపతి హబుజ్మడ్ అడవుల్లోనే ఉంటూ పొలిట్ బ్యూరో సెంట్రల్ కమిటీ మీటింగ్లలో పాల్గొన్నారనేటువంటి కీలకమైన సమాచారం ఎస్ఐబి సేకరించింది. ఆ తర్వాత నుంచి ఆయన ఆచూకీ దొరకట్లేదని పోలీసులు చెబుతున్నారు. గణపతి కొడుకు శ్రీనివాసరావు పేరుతో ఇటీవల ఒక ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. నాన్న లొంగిపో అంటూ రిలీజ్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది, వైరల్ కూడా అయింది. కానీ ఇది నిజమేనా? పోలీసులు చేపించారా లేదా ఇంకెవరైనా చేపించారా?
గణపతి లొంగుబాటుకు సంబంధించి రాబోయే 3 వారాలే కీలకమైన చర్చ రాజకీయాల్లో నడుస్తుంది. చూద్దాం, మావోయిస్టు దళపతిగా ఉన్నటువంటి గణపతి లొంగిపోతారా లేదా మార్చి 30, 2026 ఏదైతే డెడ్ లైన్ ఉందో ఆపరేషన్ కగారు సంబంధించి అప్పటిదాకా ఓపిక పట్టి ఆ డెడ్ లైన్ అయిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసరనున్నారా? వేచి చూడాల్సిందే.